వైసీపీకి ఊహించని విధంగా ఊరు మాదిరి రాటు జగన్మోహన్ రెడ్డికి భారీగా దిగింది. జనసేన పార్టీ కోర్టులో విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి కన్న కలలన్నీ ఆవిరైపోయారు. జనసేనని అడ్డం పెట్టుకొని వికృత క్రీడ ఆడేటువంటి నీచమైనటువంటి పనికి అడ్డుకట్ట పడింది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి దిగినటువంటి రాడ్ ఏంటి, జనసేన గెలిపేంటి అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బతుకు తెలుసు కదా, నీచమైన బతుకు. ఎందుకంటే మాట్లాడితే సింహం సింగిల్గా వస్తుంటాడు. ఈ బొచ్చుగాడు ఇతను సింహం అయితే వీళ్ళ అయ్యా రాజశేఖర రెడ్డి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం 5 పార్టీలు పొత్తుతో వచ్చాడు. మరి అతనెవరు, పంద్యా అని నేను అనట్లే రాజశేఖర రెడ్డిని. బట్ జగన్మోహన్ రెడ్డి లాజిక్ ప్రకారం ఇతను సింహం అయితే వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి పంద్యా. కాబట్టి ఎన్ని వద్దో, ఎన్నికలన్న తర్వాత వ్యూహాలు ఉంటాయి, ప్రతి వ్యూహాలు ఉంటాయి, బొచ్చో. అయితే ఇతను భయపడింది ఏంటంటే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకోకూడదు, ఓకే అనుకున్నాడు. బట్ పెట్టుకున్నారు. వీళ్ళతో బీజేపీ అసలు కలవకూడదు అనుకున్నాడు. అది కూడా జరిగిపోయింది. అయినప్పటికీ బీజేపీ అడుగులకు మడుగులు నరేంద్ర మోడీ పేరు తలవాలంటే చుచ్చబోసుకుంటుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మేనిఫెస్టో మీద మోడీ పొట్టు లేదని ఇతను అడుగుతాడు. నీకెందుకురా పనికి మాలోడా, మా పొత్తులో పార్టీ హట్ అయితే బీజేపీ హట్ అవ్వాలి, అడిగితే వాళ్ళు అడగాలి, మేము సమాధానం చెప్పుకుంటాం. నువ్వెవడు నా పక్క పకీరు గాడివే, నీదొక పార్టీ ఉంది, నువ్వు పోటీ చేస్తున్నావు, నువ్వు మా ప్రత్యర్థి, మా ఇష్టం కదా, మేము మాట్లాడుకుంటాం కదా. సరే ఇప్పుడు అది కాదు విషయం ఏంటంటే జనసేన పార్టీ మీద కుట్రలు చేయాలనుకున్నాడు ఈ పోరంబోకుడు. ఇతను బతుకంతా కుట్రలు, అన్యాయం, అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీ, వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, బానిసత్వం చేపించేటువంటి ప్రయత్నం చేయటం. అయితే జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు మీద 5 కనేసాడు. ఏమేశాడు, జనసేన పార్టీ పోటీ చేస్తున్నారు, పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళు పోటీ చేసి 21 స్థానాలే కాకుండా మిగిలిన స్థానాల్లో గాజు గ్లాసు గుర్తుండాలి అనేటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇతను బానిస, ఇతను పెట్టుకున్నాడే కదా. అదేవిధంగా ఆర్ఓలు ఇతను బానిసలే చాలామంది, ఇతను పెట్టుకున్నాడే కదా ఈ దౌర్భాగ్యుడు. వాళ్ళందరితో ఊడిగం చేయించుకొని 50 స్థానాల్లో గాజు గ్లాసు గుర్తు జనసేన పోటీ చేయని స్థానాల్లో ఉండేలా పెట్టాడు. అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి ఓట్లు బొక్క పడతాయి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి నీచమైనటువంటి ఆలోచన. ఇవాళ జనాలంతా పిచ్చోళ్ళు కాదు. సరే ఏదేమైనప్పటికీ జనసేన పార్టీ కోర్టును ఆశ్రయించింది. ఏమంటే మేము తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాం, కూటమిగా ఉన్నాం, కాబట్టి మేము పోటీ చేయని స్థానాల్లో వాళ్ళ కోసం మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మాకు పొత్తు లేకపోతే మిగిలిన స్థానాల్లో 175 స్థానాల్లో 21 స్థానాలు పోటీ చేస్తే మిగిలిన 154 స్థానాల్లో మీరు ఎవరికి ఇచ్చినా మాకేం ఇబ్బంది ఉండేది కాదు. పొత్తులో ఉన్నాం కాబట్టి, కూటమిలో ఉన్నాం కాబట్టి వాళ్ళ కోసం మేము ప్రచారం చేస్తున్నాం కాబట్టి అక్కడ గ్లాసు గుర్తుంటే కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది అని చెప్పి కోర్టు ముందు ఏదైతే కూటమి లాయర్లు, జనసేన లాయర్లు వాదించారో దానికి కోర్టు మరి ఇది ఎలా చేశారు, ఇలా ఎందుకు చేశారు అని చెప్పి కోర్టు కూడా దీన్ని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ఉంటారుగా కొంతమంది ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి లాయర్లు, వాళ్ళు ఏమంటారు, మాకు 24 గంటలు సమయం ఇస్తే మేము దీని గురించి మీకు సమాధానం చెప్తాం, అంటే మీకు వివరణ ఇస్తామని చెప్పడం జరిగింది. కోర్టు ఈ కేసును రేపటికి వాయిదా వేడింది. అంటే ఈ కేసులో వ్యాలిడిటీ ఉంది, విషయం ఉంది, సబ్జెక్ట్ ఉంది, అంటే ఆల్మోస్ట్ ఈ కేసు గెలిచేసినట్టే. ఒకవేళ సపోజ్ జగన్మోహన్ రెడ్డి బానిసలు తను అనుకున్నట్టుగా చేసినప్పటికీ ప్రజలకు తెలుసు ఏ స్థానంలో జనసేన పోటీ చేస్తుంది, ఏ స్థానంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, ఏ స్థానంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుందని. కాబట్టి నువ్వు ఏ గుర్తులున్నా, ఏ ఎర్తులున్నా, ఏ పెరుతులున్నా జగన్మోహన్ రెడ్డి నీ ఓటమి ఖాయంరా స్వామి. నువ్వు ఓడిపోతున్నటువంటి టెన్షన్తో, భయంతో, ఆందోళనతో ఇట్లాంటి ఎర్రిపప్పు ఐడియాలు తీసుకురావడం తప్ప నువ్వు పీకేదేమీ లేదు. జనసేనగా నువ్వు భయపడ్డావు, జన సైనికుల బలం ఉందని నువ్వు టెన్షన్ పడ్డావు, అందుకే వాళ్ళ ఓట్లు డైవర్ట్ అవ్వాలని నువ్వు కోరుకున్నావు. నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటారు. నువ్వేంది, నువ్వు పనికి మళ్ళడా, నువ్వేంది, నువ్వు అవినీతి పుత్రుడువా? సరే నీ బతుకు గురించి తర్వాత కరెక్ట్గా 4 రోజుల తర్వాత ఈ తప్పుడు పనులు చేసినటువంటి 6 రోజులు సమాధానం చెప్పాల్సినటువంటి రోజులు వస్తాయి. ఈ తప్పుడు పనులు చేసినటువంటి ఎన్నికల అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సరే ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా సహకరించలేదు అనేటువంటి ఒక వార్త కూడా తీవ్ర స్థాయిలో చర్చ అవుతుంది. పొత్తు పెట్టుకున్నారు కదా, మరి డీజీపీని సిఎస్ని మార్చాలి కదా, ఈ రకమైనటువంటి అంశాల్లో కొంత సహకారం ఉండాలి కదా అని చర్చ జరుగుతుంది రాష్ట్రంలో, వాస్తవం. కానీ డీజీపీ సిఎస్ అది త్వరలో మారతారని నమ్ముదాం. ఈ విషయంలో కూడా కొన్ని నిబంధనల నేపథ్యంలో విచక్షణ అధికారం ఇస్తే దాన్ని వీళ్ళు దుర్వినియోగం చేశారనేది ఒక చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ జనసేన అంటే ఇలా టెన్షన్ పడుతుంది. ఒక రకంగా జనసేన భారీ విజయం సాధించినట్టే. మరోవైపు ప్రచారం డోర్ టు డోర్ చేస్తూ ఉన్నాయి కూటమి. అక్కడ చెప్తా ఏ పార్టీ అక్కడ పోటీ చేస్తున్నారు, ఆల్రెడీ ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ యొక్క గాజు గ్లాస్ ఉన్న చోట ఇంకో లాజిక్ కూడా ఉంది. ముందేమవుద్ది, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, బీఎస్పీ, వీళ్ళు వైసీపీ, వీళ్ళు ఉన్న వాళ్ళదే ముందు 1, 2, 3, 4 స్థానాల్లో ఈ అభ్యర్థులు ఉంటారు. తర్వాత ఇండిపెండెంట్లు కానీ, గుర్తింపు లేనటువంటి పార్టీలు కానీ ఉంటాయి. కాబట్టి
ఒకవేళ జనసేన లేని చోట ఎక్కడన్నా తెలుగుదేశం బీజేపీ ఉన్న చోట వీళ్ళు గాజు గ్లాస్ ఇచ్చినప్పటికీ అది మొదటి 4, 5, 6 స్థానాల్లో ఉండేటువంటి అవకాశం లేదు. 7 స్థానంలో 8 స్థానంలో ఉంటే 1, 2, 3లో తెలుగుదేశం పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ అభ్యర్థులు ఉంటే అది కాదని ఎక్కడో ఉన్న ఇండిపెండెంట్కి ఎత్తుక్కుంటా పోయి గాజు గ్లాస్ గుర్తుందని ఎవరు వేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పొల్కా ఆలోచనలు. ఓడిపోయే ముందు సాగు తెలివితేటలు. జగన్ ఓటమి ఖాయం, తర్వాత అతను పారిపోవటము ఖాయం.